వాసిరెడ్డి కృష్ణారావు సార్. వెల్కమ్ సార్. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మా ప్రగతి యాజమాన్యం దామ వెంకటేశ్వరరావు గారికి, రామనరసయ్య గారికి, భద్రయ్య గారికి, అదేవిధంగా నాతో పాటు పనిచేసినటువంటి నా కొలీగ్స్ అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి బ్యాచ్ విద్యార్థులు అందరికీ కూడా నా యొక్క అభినందనలు. నేను పాఠశాలలో ప్రగతిలో 2.5 సంవత్సరాలు పనిచేశాను. 92 ఫిబ్రవరి టు 94 ఆగస్టు. ఆ పాఠశాలలో మంచి మీ బ్యాచ్ ముఖ్యంగా పోటీ వాతావరణం ఉండేది, చదువుకునే వాతావరణం బాగా ఉండేది. క్లాసులో 2 సెక్షన్లు ఉండేవి, ఏ అండ్ బి. కాకపోతే నేను కొన్ని నెలలు మాత్రమే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చాను. సీతారామారావు గారి ప్లేస్లో రావడం జరిగింది. నెక్స్ట్ మీరు ఏప్రిల్ తర్వాత 10th క్లాస్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత భద్రయ్య గారు, రామనరసయ్య గారు ఆ సబ్జెక్టులు హ్యాండిల్ చేశారు. మీ బ్యాచ్లో నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే మంచి పోటీతత్వం ఉంది. నేను అప్పుడే అనుకున్నాను మంచి బ్యాచ్ ఇది. మీ బ్యాచ్ తర్వాత కూడా నెక్స్ట్ బ్యాచ్ కూడా మంచిగా చదివేవారు. కొద్దిమంది మరి బాగానే గుర్తున్నారు నాకు. మంచిగా హోంవర్క్ చేయటం కానీ ఏదైనా కూడా ఉండేది. ఎవరు కూడా ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఉండేవి కావు. ఎందుకంటే పిల్లల్లో పోటీతత్వం ఉంటే ఇక ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఆ పాఠశాలలో. మరి రకరకాల రంగాల్లో సెటిల్ అయ్యారు. కొంతమంది బిజినెస్లో ఉన్నారు, కొంతమంది జాబ్స్ ఉన్నాయి, తర్వాత వ్యవసాయంలో ఉన్నారు. చాలా సంతోషం. ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మనం గౌరవప్రదంగా ప్రతితే చాలా హ్యాపీ. అందరూ ఒకే ఫీల్డ్లో ఉండాలంటే అది అసాధ్యం. ఒక క్లాస్ రూమ్లో ఉన్నా కూడా అందరూ ఒకే ఫీల్డ్లో ఉండలేరు, అది కష్టం కూడా. ఎవరి అభిరుచులకు అనుగుణంగా వారు యుక్త వయసు వచ్చిన తర్వాత సెటిల్ కావటం అనేది, వాళ్ళ ఆలోచనల ప్రకారం సెటిల్ కావటం అనేది జరుగుతుంది. నేను కూడా ఒక నిరుద్యోగిగా దామగారిని కలిశాను. ఫస్ట్ కలిస్తే మరి రేపు నుంచి జాయిన్ అవుతావు అన్నారు సార్. శాలరీ మాట్లాడుకుంటాం కానీ ఇట్లాంటివి ఏమీ లేదు. రేపు వస్తారా సార్, రేపు నుంచి వస్తాను ఇక అంతే. ఒక 2.5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయి. అందులో గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది. పాఠశాలలో ప్రగతి స్కూల్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ముందుగా ఏంటంటే కష్టపడేటువంటి తత్వం. విద్యార్థులకి మనం ఒక పాఠం చెప్పాలి అంటే అందులో పర్ఫెక్షన్ ఉండాలి. ఒక ఉపాధ్యాయుడికి ఒక పర్ఫెక్షన్ అనేది లేకుండా క్లాస్ని హ్యాండిల్ చేయడం అనేది కష్టం. అది ముఖ్యంగా నేను దామగారులు కానీ భద్రయ్య గారు మ్యాథ్స్ ఎక్సలెంట్గా చెప్తారు సార్. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కానీ 10th మ్యాథ్స్ కానీ ఫింగర్ టిప్స్ మీద చెప్తారు. సార్ క్లాస్ని నేను అబ్జర్వ్ చేసేవాడిని. నేను మరి గవర్నమెంట్ జాబ్స్కి పోవాలి, మరి నేను సెటిల్ కావాలి అంటే నా ముందు ఉన్నటువంటి సీనియర్లను అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి సబ్జెక్టుని పిల్లలకి ఎట్లా అందిస్తున్నారు, పిల్లలు ఏ విధంగా క్యాచ్ చేస్తున్నారు అని. ఇక రామనరసయ్య గారు అయితే సార్ ఒక చెప్పాలంటే ఒక గైడ్, ఒక మెంటర్ అన్నట్టు మాకు. ఎందుకంటే మెయిన్ పాయింట్స్ మొత్తం కూడా ఒక నోట్స్ లాగా రాసేవాళ్ళు సార్. నేను ఫస్ట్ టైం అప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. ప్రతి చాప్టర్ కూడా ఒక 4-5 పేజీలు దాన్ని స్టాప్లర్తో కొట్టి సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని మెయిన్ పాయింట్స్ మొత్తం కూడా రాసుకునేవాడు. పిల్లలకి ఏ చెప్పాలి, బాగా ఏ పాయింట్స్ బాగా స్ట్రెస్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా చెప్తే ఉపయోగపడుతుంది ఎగ్జామ్స్లో కానీ, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళ యొక్క బ్రెయిన్ పెంచాలి అంటే, నాలెడ్జ్ పెంచాలి అంటే వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అనేది సార్ దగ్గర గైడెన్స్ కూడా తీసుకునేవాడిని. సార్ రాసిన నోట్స్ కూడా అబ్జర్వ్ చేసేవాడిని. అట్లా నాకు చాలా ప్రగతి విద్యాలయం అంటే నాకు కూడా ఒక విద్యాలయమే అది. నేను కూడా ఒక విద్యార్థి లాగానే అప్పట్లో ఫీల్ అయ్యా. ఎందుకంటే నేర్చుకునే ప్రతిదీ కూడా అక్కడ చాలా బాగుండేది.
తర్వాత దామగారు కూడా ఇంగ్లీషు చక్కగా చెప్పేవారు. ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ కానీ పారాగ్రాఫ్స్ కానీ పిల్లలకి చూస్తుండేవారు. తర్వాత భద్ర గారికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 94 అనుకుంటా. సార్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు పిల్లలు ప్రిపేర్ అవుతుంటే నేను కూడా చూసేవాడిని. వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ ఇస్తే రాస్తున్నారు, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా కూడా చూస్తుండేవాడిని. సరే ఏదేమైనా కూడా మా ఎస్ఎస్సి బ్యాచ్ కూడా 83 నాది. 35 ఇయర్స్ తర్వాత 35 ఇయర్స్ తర్వాత మేము 2018లో కలుసుకున్నాం మీలాగనే ఫస్ట్ టైం. ఇట్లనే కొంతమంది గుర్తుపట్టలేకపోయాం, ఎందుకంటే 35 సంవత్సరాల తర్వాత చాలా మార్పులు వస్తాయి. అట్లనే తర్వాత వీళ్ళు పలానా వాళ్ళు అనేది ఐడెంటిఫై చేసుకున్నాం. అట్లనే మీలో కూడా గుర్తొచ్చారు. తర్వాత మీ కొంత ఇంటరాక్షన్ అయిన తర్వాత ఎవరు ఏమిటి ఎట్లుండేవాళ్ళు అంతా కూడా కొంత గుర్తుకొచ్చారు. డల్ క్లవర్ అనేది కాదు, కానీ అందరికీ 100% మార్క్స్ అయితే రావు. కొంతమందికి 100 రావచ్చు, కొంతమంది 35 రావచ్చు. అది సహజం. ఒక బ్యాచ్ అన్న తర్వాత డల్ ఉండటం కానీ క్లవర్ ఉండటం కానీ అది సహజం. వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఎనర్జీస్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు ఆపలేరు. దానికి ఉదాహరణ సునీతే. మరి వాళ్ళ డయాస్ మీద సునీత మాట్లాడినట్టు మరలా ఎవరు కూడా మాట్లాడలేరు. అది 100% వాస్తవం. అదే అంటే ఒక తరగతి ప్రతిభ అనేది కొలమానం కాదు లైఫ్కి. అది ఎప్పుడైనా బయటకు వస్తుంటే లైఫ్ని టర్న్ చేస్తుంటాయి. అది సో మనం ఎంత ఎదిగినా కూడా ఒదుగుండాలనేది నా యొక్క మనస్తత్వం. సరే, అది మనం ఏ పని చేసినా కూడా నిజాయితీగా క్రమశిక్షణగా చేయాలి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ప్రశాంతంగా ఉండి వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యం కలిగి ఉండాలని, ఇక ఆ విధంగా మనకి ఆ డిసిప్లిన్, ఆ ధైర్యాన్ని ఆ భగవంతుడు మీ అందరికీ కలిగించాలని, మీ అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 92-93 బ్యాచ్ విద్యార్థినులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.